ఓం శ్రీమాత్రేయ నమః. వెల్కమ్ టు మై ఛానల్. కాశీలోని మరో ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేకమైన ఆలయానికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. అదే గవ్వాలమ్మ ఆలయం. గవ్వాలమ్మ ఆలయాన్ని ఇక్కడి వాళ్ళు కౌడిమాత ఆలయం అని కూడా పిలుస్తారు. గవ్వాలమ్మ ఆలయం కాశీ పట్టణంలోని దుర్గాకుండులో ఉంది. నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. దుర్గాకుండులోని బాబా కినారాం స్థల్ని చూసుకొని ఇస్కాన్ టెంపుల్ని దర్శించుకొని అటు నుంచి శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించి ఇప్పుడు గవ్వాలమ్మ ఆశీర్వాదం కోసం అమ్మవారిని దర్శించడానికి ఇక్కడికి వచ్చాము. దక్షిణ భారతదేశపు గ్రామదేవతగా ఇక్కడి అమ్మవారిని భక్తులు కొలుస్తారు. అలాగే సాక్షాత్తు కాశీ విశ్వనాథుని సోదరిగా గవ్వాలమ్మని భక్తులు నమ్ముతారు. వారణాసిలోని కౌడిమాత ఆలయం చిన్నదైనప్పటికీ కాశీ యాత్రకి వచ్చే ప్రతి భక్తులకు ముఖ్యమైన దేవాలయం ఇది. ఈ 10 మెట్లు ఎక్కితే అమ్మవారిని దర్శించుకోవచ్చు. మీ కాశీ యాత్రలో ఈ ఆలయాన్ని దర్శిస్తే కాశీ యాత్ర సంపూర్ణ ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం. మరొక కథనం ప్రకారం ఈ ఆలయంలోని గవ్వాలమ్మ గత జన్మలో రామాయణంలోని శబరి ఉంటుంది కదా, శబరీదేవి అని కూడా చెప్తారు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. పండగ పర్వదినాలలో కాశీ యాత్రకై వచ్చే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి మనం దేవాలయాలకు దర్శనానికై వెళ్ళినప్పుడు కొంచెం అర్లీగా వస్తే క్రౌడ్ నుంచి తప్పించుకోవచ్చు. ఇక్కడి అమ్మవారికి 3 ప్రదక్షిణలు చేసి పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీస్ మరియు 5 గవ్వలను సమర్పించాలి. సమర్పించిన తర్వాత కాశీ యాత్ర ఫలితం మాకు, గవ్వలు నీకమ్మా అని చెప్పిన తర్వాత పంతులు గారు ఆ 5 గవ్వలలోంచి ఒక గవ్వని ప్రసాద రూపేణా భక్తులకు అందజేస్తారు. గవ్వలమ్మని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు భక్తులు కాబట్టి గవ్వ ప్రసాద రూపేణా ఇస్తారు. ఆ గవ్వని మనం ఇంట్లో క్యాష్ పెట్టుకునే ప్లేస్ దగ్గర ఉంచవచ్చు, లేదా పూజ రూమ్లో అయినా పెట్టొచ్చు. కాశీ యాత్ర చేసేవారు మిగతా ఆలయాలతో పాటు ఈ గవ్వాలమ్మ ఆలయాన్ని కూడా దర్శించి కాశీ యాత్ర యొక్క సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఆలయ గోడలపైన పెయింటింగ్స్ వేశారు. ఇక్కడ పూజా సామాగ్రి అమ్మే స్టోర్స్ ఉన్నాయి. ఈ స్టోర్స్లో పూజా సామాగ్రి బాగున్నాయి క్వాలిటీ. గవ్వాలమ్మ ఆలయ సమీపంలోనే ఉన్న సత్యనారాయణ తులసి మానస్ మందిర్కి వెళ్తున్నాము. ఇదే అండి ఎంట్రన్స్. కనిపిస్తున్న బిల్డింగే సత్యనారాయణ తులసి మానస్ మందిర్. ఈ ఆలయాన్ని శ్రీ రతన్లాల్ సేఠ్ నిర్మించారు. 1964లో అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇనాగ్రేషన్ చేశారు ఈ ఆలయాన్ని. ఈ ఆలయం పూర్తిగా పాలరాతితో నిర్మించబడింది. ఈ ఆలయం లోపల రామచరిత్ర మానస్ బాలకాండ నుండి ఉత్తరకాండ వరకు రాయబడింది గోడలపైన. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ ఆలయం గోడలపైన రామాయణ మహాకావ్యంలోని 2 కాండాలని చెక్కి పెట్టారు. ఫస్ట్ ఫ్లోర్లో 5 కాండాలని గోడలపై చెక్కారు. ఫస్ట్ ఫ్లోర్లో శ్రీరాముని లీలలు మరియు శ్రీకృష్ణుని లీలలు చిత్రీకరించారు. ఈ ఆలయ మధ్యలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత విగ్రహమూర్తులుంటాయి. ఈ ఆలయ గోడలపైన చూస్తున్నారు కదా, రామాయణ మహాకావ్యం లిఖించబడి ఉంది. గోస్వామి తులసీదాస్ గారు రామచరిత మానస్ని ఈ ప్రదేశంలో కూర్చొని రాసినందుకు ప్రతీకగా ఇక్కడ వారి స్టాచ్యూని పెట్టారు. రామాయణ మహాకావ్యాన్ని సంస్కృతంలో మహర్షి వాల్మీకి రాశారని మనందరికీ తెలుసు కదా. అయితే గోస్వామి తులసీదాస్ గారు సంస్కృతంలో ఉన్న రామాయణ మహాకావ్యాన్ని వాడుక భాషలోకి
2 సంవత్సరాల 7 నెలల 26 రోజులలో పూర్తి చేసి వాడుక భాషలో అందరూ చదివేలా అనువదించారు. ఈ ఆలయంలోనే మరోవైపు మాతాన్నపూర్ణేశ్వరి ఆలయంతో పాటు శివాలయం మరియు సత్యనారాయణ స్వామివారి ఆలయం కూడా ఉంది. తులసీదాస్ గారు రామచరితమానస్ పూర్తిగా రాసిన తర్వాత కాశీలోని విశ్వనాథునికి మరియు మాతాన్నపూర్ణేశ్వరికి రామచరితమానస్ చదివి వినిపించేవారట. అందుకు ప్రతీకగా కాశీ విశ్వనాథుని శివలింగంతో పాటు మాతాన్నపూర్ణేశ్వరి విగ్రహమూర్తులు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో. కలకత్తా నివాసి అయిన శ్రీ రతన్లాల్ గారు తన తల్లి కోరిక మేరకు ఈ పాలరాతి ఆలయాన్ని నిర్మించారు. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి విగ్రహాల ముందు ఉత్సవమూర్తులని ఉంచారు. ఇప్పుడు మేము నించున్నాం కదా, ఆ ప్లేస్లో పండగ పర్వదినాలలో శ్రీరామచంద్రమూర్తి రాజదర్బార్ని చిన్న చిన్న బొమ్మలు పెట్టి బొమ్మల కొలువులాగా క్రియేట్ చేస్తారు ఈ ప్లేస్లోనే. ఈ ఆలయం లోపల గోడలపైన చూస్తున్నారు కదా, తులసీదాస్ గారు అనువదించిన రామచరితమానస్ లిఖించబడి ఉన్నది. ప్రతిరోజు సాయంత్రం ఈ ఆలయం లోపల లైట్స్తో చాలా బాగా అలంకరిస్తారు. ఇప్పుడు మేము దుర్గామాత మందిర్కి వచ్చాము. ఈ ఆలయం తులసీ మానస్ మందిర్ సమీపంలోనే ఉంది. ఈ ఆలయాన్ని దుర్గాకుండ్ మందిర్ అని కూడా పిలుస్తారు. వారణాసిలో అత్యంత ప్రసిద్ధి మరియు ముఖ్యమైన మందిరాలలో ఈ దేవాలయం ఒకటి. ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభుగా వెలిశారని భక్తులు నమ్ముతారు. 18వ శతాబ్దంలో బెంగాల్కు చెందిన రాణి భవానీ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ వినాయకుడిని దర్శించి ఆలయంలోనికి వెళ్తాము. గర్భగుడిలోని అమ్మవారు బంగారు తొడుగుతో భక్తులకు దర్శనమిస్తారు. విజయానికి గుర్తుగా భక్తులు దుర్గామాతను కొలుస్తారు. లోపల శివాలయము, శ్రీకృష్ణ మందిరం ఉంది, కాళికాదేవి మందిరం ఉంది, సరస్వతి లక్ష్మీదేవి మందిరం అన్నీ ఉన్నాయి. అక్కడ ఉపాలయాలు కెమెరాలో చూపించలేకపోతున్నాను. ఈ ఆలయంలోని అమ్మవారిని యంత్ర రూపంలో పూజిస్తారు. ఈ ఆలయ ప్రాంగణం లోపల శ్రీకృష్ణ మందిరం ఉంది. ఇదే ప్రాంగణంలో శివాలయం కూడా ఉంది. దీనినే జలేశ్వర్ మహదేవ్ అని పిలుస్తారు. ఇటువంటి శిల్పకారులు చెక్కని శిల ఆలయం లోపల గర్భగుడిలో అమ్మవారి రూపంలో స్వయంభువై వెలిసిందని అంటారు. అమ్మవారికి ఎరుపు రంగు చాలా ఇష్టం కదా, అందుకు చిహ్నంగా ఈ ఆలయాన్ని ఎరుపు రంగులోనే పెయింట్ చేశారు. ఈ ఆలయం బయట పూజా సామాగ్రి అమ్మే స్టోర్స్ కూడా ఉన్నాయి. దుర్గా అమ్మవారిని దర్శించుకొని దుర్గా కుండులోనే ఉన్న త్రిదేవ్ మందిరానికి వెళ్తున్నాము. తులసి మానస్ మందిర్ మరియు సంకట్ మోచన్ మందిర్ మధ్యలో ఉంటుంది ఈ త్రిదేవ్ మందిర్. ఇదేనండి త్రిదేవ్ మందిర్. కంప్లీట్గా రాజస్థాన్ స్టైల్లో నిర్మించారు ఈ ఆలయాన్ని. ఈ ఆలయ కమాన్ లోపలికి ఎంటర్ కాగానే ఒకవైపు చెప్పుల స్టాండ్, మరోవైపు డ్రింకింగ్ వాటర్ సదుపాయం ఉంటుంది. ఈ 10 మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఈ ఆలయము. ఇక్కడ స్టెప్స్కి అలాగే ఎంట్రన్స్కి కూడా చుట్టూ డిజైన్ చేశారు. త్రిదేవ్ మందిర్ అని కూడా రాసి ఉంచారు. 2009లో నిర్మించిన ఈ ఆలయం పూర్తి పాలరాతితో రాజస్థాన్ స్టైల్లో నిర్మించారు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం, ఘాటు శ్యామ్ గారి విగ్రహం మరియు దాదీజీ నారాయణీ దేవి విగ్రహం మూర్తులు ఉంటాయి. ఆలయం లోపల గోడలపైన రాధాకృష్ణుల పెయింటింగ్స్ చిత్రీకరించారు చూడండి.
ఉత్తర కుమారుని పునర్జన్మ అయిన ఘాటు శ్యామ్ గారి విగ్రహాన్ని ఈ ఆలయంలో పెట్టారు. మరోవైపు ఆంజనేయుడు తన తల్లి అంజనాదేవితో కనిపిస్తారు. ఈ ఆంజనేయుని సాల్సార్ హనుమాన్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోనే రాధాకృష్ణుల విగ్రహాలు, గణపతి, రామలక్ష్మణులు, శివపార్వతుల మూర్తులను దర్శించుకోవచ్చు. పైన డిజైన్ చూశారు కదా, ఎంత బాగా డెకరేషన్ చేశారు. కలర్ఫుల్గా ఉంది, రాజస్థాన్ స్టైల్లో. రాణి సతీదేవినే నారాయణీ దేవిగా ఈ ఆలయంలో భక్తులు కొలుస్తారు. చుట్టుపక్కల ఎంత కోలాహలమున్నా ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ ఆలయం. ప్రతిరోజు సాయంత్రం ఈ ఆలయంలో గీతా పారాయణం మరియు భజన్ చేస్తారు. మేము వచ్చినప్పుడు అసలు క్రౌడే లేకుండే, ఖాళీగా ఉండే ఆలయము. ఇప్పుడు చూసారా క్రౌడ్ ఎంతగానో వచ్చేసారో. సంకట్ మోచన్ హనుమాన్ మందిరానికి ఇప్పుడు వెళ్తున్నాము. ఇన్ ద ఇయర్ 1900లో వారణాసి విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు మదన్ మోహన్ మాల్వియా ఈ ఆలయాన్ని నిర్మించారు. మంగళ, శనివారాలు మరియు ఆయా గ్రహాల ప్రభావం నుండి తప్పించుకునేందుకు ఆ రోజుల్లో ప్రత్యేకమైన పూజలు సంకట్ మోచన్ హనుమాన్ మందిర్లో జరుగుతాయి. జాతకపరమైన దోషాల నుండి రక్షించే దేవుడు ఆంజనేయుడు. భక్తుల సంకటాలను హరించే భగవంతుడనే నమ్మకంతో ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు. గోస్వామి తులసీదాస్ గారికి ఆంజనేయ స్వామివారు దర్శనమిచ్చిన ప్రదేశంలోనే 1500వ సంవత్సరంలో ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారు. గర్భగుడిలోని ఆంజనేయ స్వామివారి విగ్రహం మట్టితో చేయబడింది. ఈ ఆలయ ఆవరణలోనే
శివలింగానికి అర్చన చేస్తున్నట్లుగా సంత్ గోస్వామి తులసీదాస్ గారి విగ్రహం ఉంటుంది. మంగళ శనివారాలలో ఎంతో దూర ప్రాంతాల నుండి భక్తులు సంకటమోచన్ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వస్తారు. ఈ ఆలయంలోని ప్రసాదం చాలా స్పెషల్. స్వచ్ఛమైన శనగపిండి మరియు నేతితో తయారు చేసిన బేసన్ లడ్డుని ఆంజనేయ స్వామి వారికి నైవేద్యంగా పెట్టి తిరిగి భక్తులకు అదే ప్రసాద రూపంగా ఇస్తారు. ఆలయం దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు కదా, కాషాయ రంగులో ఉన్న ఫ్లాగ్స్ని పెట్టారు ఇక్కడ. ఆంజనేయ స్వామి వారికి నైవేద్యంగా పెట్టడానికి భక్తులు ఇక్కడి నుంచే రకరకాల స్వీట్స్ని తీసుకొని వెళ్తుంటారు. ఇదేనండి సంకట్ మోచన్ హనుమాన్ ఆలయం మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ లెఫ్ట్లో కెమెరాస్ పెట్టేసేయాలి. చెప్పుల స్టాండ్ కూడా పక్కనే ఉంటుంది. ఆలయం లోపలికి కెమెరా అలౌ లేదు కాబట్టి ఈ ప్రాంగణం అవతలి వైపు నేను వీడియో తీయలేకపోయానండి. చూస్తున్నారు కదా చెట్లు ఎంత బాగా పెట్టారో ఇక్కడ. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. బోర్డు చూస్తున్నారు కదా, సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ అని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.